వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైఎస్ఆర్సిపి పార్టీ వారి ఎక్స్ ఖాతా హ్యాండిల్లో కేవలం ఒక 33 నిమిషాల క్రితం ఒక పోస్ట్ పెట్టారు ఇంగ్లీష్లో. ఎవరెవరిని ట్యాగ్ చేశారు? న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్, ఎకనామిక్ టైమ్స్, జీ న్యూస్, scroll.in, జాగరణ్ న్యూస్, హెచ్టీ ట్వీట్స్, సౌత్ ఫస్ట్, ఏబీపీ న్యూస్, న్యూస్ ఇండియా, ద ప్రింట్ ఇండియా, హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, మొత్తం అందరినీ. అంటే కామన్ అయిపోయింది అనమాట ఇటీవల కాలంలో ఇలా మీడియా అటెన్షన్ చూపించుకోవాలి అనేటువంటిది వైఎస్ఆర్సీపీకి కూడా కాస్త కామన్ అయిపోయింది. ఏంటి అనేది చూస్తే 5 FIRs have been filed against the editor of Sakshi publication and many cases have been filed on its reporters across the Andhra Pradesh. This is pure political vendetta. ఇది గుర్తుపెట్టుకోండి. This is pure political vendetta by the Telugudesam party coalition. Nara Chandrababu Naidu has been turned the police into his private army to harass and silence those who question him. Sakshi publication has become the voice of the people and that is why it is being attacked. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. Sakshi publication has become the voice of the people and that is why it is being attacked. These false cases cannot break self-confidence. They only prove how weak and insecure the Telugudesam party really is. Instead of solving people's problems, the coalition is running after journalists. This is not democracy, this is dictatorship in the name of governance. అంటే వారు చెప్పేది ఏంటంటే, ప్రజలకు చెప్పేది ఏంటంటే, అయ్యా ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది నియంతృత్వం, పరిపాలన ప్రభుత్వం పేరుతో ఇది నియంతృత్వం అని చెప్పదలుచుకున్నారు. ఓకే, అందులోని ఇప్పుడు ఇది జర్నలిస్టులకి సంబంధించినటువంటి పాయింట్లో కాబట్టి ఆ పరంగానే మనం చూసుకున్నట్లయితే మరి దీని మీద చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇందులో ముఖ్యంగా మనం అనుకున్నటువంటి 2 పాయింట్లు. 5 FIRs has been filed against the editor of Sakshi publication and many cases have been filed on its reporters across Andhra Pradesh. Purely political vendetta by the Telugudesam party. సరే, తెలుగుదేశం పార్టీని పక్కన పెడదాం. ప్రభుత్వం ఒక 5 కేసులు పెట్టింది సాక్షి పత్రికకు సంబంధించి, సాక్షి పబ్లికేషన్స్ మీద. పబ్లికేషన్స్ ఎడిటర్ ఎవరైతే ఉన్నారో ఆ ఎడిటర్ మీద పెట్టింది. మొన్నే మనం అనుకున్నాం కదా, ముందే తీర్పులు చెప్పేస్తున్న సాక్షి కోర్టులు మూసేద్దామా అని వ్యాఖ్యానించాం కదా. నేను ఇక్కడ డైరెక్ట్గా ఒకటి అడగదలుచుకున్నా. ఇది చేయాల్సినటువంటి పని సుమోటోగా గౌరవ హైకోర్టు వారో లేదంటే సమ్ కేసెస్ని ఏవైతే చూస్తున్నారో విచారిస్తున్నారో ఆ జడ్జిలు వాళ్ళు కదా అసలు కేసు పెట్టాల్సింది సుమోటోగా తీసుకొని. మేమెందుకు జడ్జిలు, మేమెందుకయా మా తీర్పులు మీరు ఇచ్చేస్తున్నప్పుడు మేమెందుకు అని చెప్పి వాళ్ళు కదా కేసులు పెట్టాలి. మరి వీళ్ళు ఎందుకు ముందే అది లిక్కర్ అక్రమ కేసు అనేసారు. ఇవాళ సునీల్ రెడ్డి కూడా దొరికిపోయాడు అడ్డంగా. 10 కంపెనీలు పెట్టి 2 బ్రాండ్లు తనే మెయింటైన్ చేసి జగన్మోహన్ రెడ్డి మనీ లాండరింగ్ మొత్తం అంతా తనే చూసుకున్నాడని సిట్టి వాళ్ళు బయటికి తీసుకొచ్చారు. అక్రమ కేసు అయిపోయిందంటే తీర్పిచ్చేశారు. అది వివేకానంద రెడ్డి హత్య కేసు దగ్గర నుంచి, అమరావతి నుంచి, జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ బెయిల్ని రద్దు చేయాలి అని చెప్పి రఘురామకృష్ణరాజు వేసినటువంటి కేసు దగ్గర నుంచి అన్నీ కూడా. అలా ప్రతి దాంట్లోనూ అబద్ధాలు రాసుకుంటూ వెళ్ళినప్పుడు కేసెస్ కాకుండా ఏం చేయాలి? ఈవెన్ దో ఇట్ ఈస్ జర్నలిస్ట్ కానీ పేపర్ కానీ. మరి పొలిటికల్ వెండెట్టా ఆన్ జర్నలిస్టులు అని చెప్పి అంటున్నారు కదా, ఇందాక చెప్పినటువంటి పాయింట్. అలా అనుకుంటే TV5 మూర్తి గారు ఎవరు? ఆయన్ని మరి SIT వాళ్ళు లేదంటే CID వాళ్ళు ఎన్ని రోజులు తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఇది చేశారు. జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ కొల్లు అంకబాబు గారు. ఆయన ఎవరు? ఆయన జర్నలిస్ట్ కాదా? నేనేవండి, నేను జర్నలిస్ట్ని కదా, నా మీద పడ్డాయిలేండి 2. నాకు పంపించారు 2 శ్రీముఖాలు. అప్పట్లో వీళ్ళు చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. ఎందుకు అప్పట్లో నేను వేరే సంస్థలో పనిచేసేటప్పుడు నా సీనియర్గా ఉన్నటువంటి శివప్రసాద్ సీనియర్ జర్నలిస్ట్, కనీసం కేసు అంటే కూడా తెలియకుండా ముందు వచ్చి ఎత్తుకెళ్ళిపోయారు. తర్వాత మాట్లాడితే తెలంగాణ కోర్టు సుమోటోగా తీసుకుంది. తెలంగాణ కోర్టు తీసుకుందండి, తెలంగాణ హైకోర్టు సుమోటోగా తీసుకుందండి కేసు. అది మరి వీళ్ళందరూ జర్నలిస్టులు కదా. మీడియాని కట్టడి చేయడానికి జీవో నెంబర్ 1 ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చారు. జీవో నెంబర్ 1ని రాజశేఖర రెడ్డి తీసుకొస్తే దాని పేరు మార్చి జీవో నెంబర్ 2430 సంథింగ్ ఏదో నెంబర్, అది జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి అసెంబ్లీ ఆవరణలో కావచ్చు ఇతరత్ర కావచ్చు ఈ మీడియా సంస్థలని మేము నిషేధిస్తున్నాం. నువ్వేడు నిషేధించడానికి ఈ మీడియా సంస్థలని? అక్కడ ఉన్నవన్నీ మీడియా సంస్థలే కదా. ఎవరిచ్చారు అధికారం? దాన్ని ప్రజాస్వామ్యం అంటారా, లేదు డిక్టేటర్షిప్ అంటారా? దాన్ని పాలన పేరుతో ఎంతమందిని ఈ విధంగా అరెస్ట్ చేశారు? అసలు ఫేస్బుక్లో రంగనాయకం గారు
ఎవరో రాసినటువంటి ఒక పోస్ట్ని కాపీ చేసి ఇదేదో బాగుంది చక్కగా ప్రాస్తో కూడినటువంటిది అందరికీ అర్థమవుతుందని ఆవిడ దాంట్లో వేసిన దానికి ఆవిడని అరెస్ట్ చేశారు. ఎన్ని చెప్పాలి? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్ని ఉన్నాయి. జర్నలిస్టుల మీద దాడి చేసినటువంటి సంఘటనలు ఎన్ని ఉన్నాయి అసలు చెప్పడానికి? ఎంతమంది జర్నలిస్టులకు కాళ్ళు విరిగాయి, ఎంతమందికి హెల్త్ పాడైపోయింది వీళ్ళు చేసినటువంటి దానికి, దాడులకి వాటికి. అప్పుడేమనాలి? తప్పుడు రాతలు రాస్తూ తప్పుడు మాటలు ప్రచారం చేసుకుంటూ వెళ్తూ ఉంటే మరి వీళ్ళని ఏమనాలి? ఆఖరికి సాక్షి పబ్లికేషన్స్ అన్నారు, సాక్షి టీవీ మీద ఛానల్కి సంబంధించి దేశద్రోహం కేసు నమోదు చేశారు కదండి. వాళ్ళ వల్ల దేశానికి దేశ రక్షణకి భంగం వాటిల్లుతోంది అని చెప్పి కేసు పెడితే స్టే తెచ్చుకున్నారు కదా వాళ్ళు. దాని ప్రజాస్వామ్యం అనాలా? సాక్షి పత్రికకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ పీఆర్ఓల కింద ఇంకోట ప్రభుత్వంలో తీసుకొని సాక్షి పేరుకి మాత్రం ఇందులో పెట్టి జీతాలు మాత్రం ప్రభుత్వం మన జేబుల్లో ఇచ్చినప్పుడు దాన్ని ఏమనాలి మరి? వీటన్నిటికీ సమాధానాలు ఉండవు. వీళ్ళని ఎవరన్నా విమర్శించారు అంటే ఆ విమర్శకి సద్విమర్శ తీసుకోవాలి, తప్పు లేదు ఎక్కడా కూడా. నన్నైనా సరే మీరు సద్విమర్శ చేయొచ్చు. పవన్ ఇది తప్పు, దీంట్లో ఇది కరెక్ట్ చేసుకోండి, ఎన్నోసార్లు చెప్పారు. ఎందుకు నేను ఈ డిఏలకు సంబంధించిన దాంట్లో కూడా చెప్తే నేను దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాను. మళ్ళీ తప్పులేదు. నేను కూడా పొరపాటు ఏమైనా మాట్లాడుతానంటే నాన్న ఇది పొరపాటు చేస్తానని చెప్పేవాళ్ళు ఎంతోమంది పెద్దలు ఉన్నారు నా విషెస్ కోరుకుంటూ. కానీ ఇక్కడ వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి మాత్రం విషం చిమ్మేటువంటి కార్యక్రమం ప్రతి దాంట్లో. ఏమనాలి మరి వీళ్ళని? ఇప్పుడు కేసులు పెట్టారు. ఎందుకు కేసులు పెట్టారు? ఫేక్ న్యూస్లు రాస్తున్నారు కాబట్టి కేసులు పెట్టారు. యూరియా మీద కావచ్చు, అమరావతి మునిగిపోయిన దాని మీద కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని. అందులో కొన్నింటి మీద కేసులు పెట్టారు. ఏం చెప్పారు ఇక్కడ? సాక్షి ఎడిటర్ మీద 5 ఎఫ్ఐఆర్లు ఫైల్ అయ్యాయి. 5 కాకపోతే 50 అవుతాయి తప్పుడు రాతలు రాస్తే. లెట్ ఇట్ బి ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎవరైనా సరే తప్పుడు రాతలు రాశారు అంటే కోర్టు వారిని పిలిచి ఖచ్చితంగా అక్షింతలు వేస్తుంది. మొహమాటం ఏమీ లేదు దాంట్లో. అడగండి వెళ్ళి, వాళ్ళ మీద కేసులు వేయండి. ఈనాడు మీద, ఆంధ్రజ్యోతి మీద, అన్నింటి మీద కూడా కేసులు వేయండి. ఆధారాలు తీసుకొచ్చారంటే కోర్టు ఎవడరా కేసు వేసిందని చెప్పి వాళ్ళని చీవాట్లు పెట్టి వాళ్ళని దోస్తారు లోపల, మొహమాటం లేకుండా. సాక్ష్యాలు తీసుకురండి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు తీసుకొచ్చి ప్రజల్లో పెట్టండి. ఇంకొకటి ఆఖరి పాయింట్, ఎక్కువ మాట్లాడక్కర్లేదు దీని మీద, ఎందుకంటే అంత ఇంపార్టెన్స్ కూడా ఇవ్వక్కర్లేదు. సాక్షి పబ్లికేషన్ హ్యాస్ బికమ్ ద వాయిస్ ఆఫ్ ద పీపుల్ అండ్ దట్ ఈజ్ వై ఇట్ ఈస్ బీయింగ్ అటాక్డ్. ప్రజల గొంతుకగా సాక్షి ఉందట. అంటే ప్రజలందరిది అబద్ధం, ప్రజలు మాట్లాడేది, ప్రజల అభిప్రాయాలన్నీ అబద్ధం అని చెప్పి సాక్షి వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారా? ఇప్పటికీ పరువు నష్టం దావా నడుస్తుందిగా వైఎస్ భారతిరెడ్డి మీద, ఈ ఎడిటర్ మీద, వీళ్ళ మీద. చిన్నబాబు చిరుతిండికి 25 లక్షలు అని చెప్పి విశాఖపట్నంలో 2014-19 మధ్యకాలంలో పెట్టిన దాని మీద ఇప్పటికీ నడుస్తుందిగా కేసు. కోర్టుకెళ్ళి దానికి కనీసం సమాధానం, ఆధారాలు చూపించలేనటువంటి దిక్కుమాలిన దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు. ఏవి ఆధారాలు? పింక్ డైమండ్, తిరుమల శ్రీవారి పోటు నగలు రాశారుగా పెద్ద పెద్ద ఆర్టికల్స్ అన్నీ. ఎక్కడ? నిన్న మైసూరు వాళ్ళు కూడా పంపించారు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా తీసుకొచ్చి, అయ్యా అక్కడ పింక్ డైమండ్ ఏం లేదు, మైసూరు మహారాజా వారు ఇచ్చింది రూబీలు మాత్రమే ఇచ్చారు ఆ రోజు అని. అసలు పింక్ డైమండ్ అనేది లేదు అని. వేర్? వీటి మీద తప్పుడు రాతలు రాస్తే కేసులు పెట్టకుండా ఏం చేయాలి? దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టి వెన్నముద్దలు కలిపి పెడుతూ, నాన్న చిన్ని కృష్ణ నువ్వు అలాంటి తప్పుడు మాటలు రాయకూడదురా, అలా రాస్తే పెద్దవాళ్ళు ఏమైనా తిడతారు, నువ్వు తిడితే నేను తట్టుకోలేను అని చెప్పి ఆ జర్నలిస్టులు కూర్చోబెట్టి చెప్పాలా? చిన్న పసిపిల్లలా? ఒకళ్ళేమో ప్రాసలతో రెచ్చిపోతారు తప్పుడు ప్రచారాలు చేయడానికి, ముందు ప్యానలిస్టులను కూర్చోబెట్టుకుంటారు తప్పుడు ప్రచారాలు చూపించడానికి. ఇలాంటి వాళ్ళేమో తప్పుడు రాతలు రాస్తూ ఉంటారు. ఏమైపోతుంది ఇక్కడ జర్నలిజం అన్నటువంటి దాంట్లో? విలువలు ఉండాలిగా కనీసం. ఈ విలువలు లేనటువంటి జర్నలిజం చేస్తే ఎంత, చేయకపోతే ఎంత. తప్పు చేస్తుంటే విమర్శించండి, మద్దతు ఉంటుంది. ఎటువంటి తప్పు లేకపోయినా తప్పు ఉంది అనేటువంటి విధంగా తప్పుడు రాతలు రాసి ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తే పళ్ళు రాలుతాయి, డెఫినెట్గా పళ్ళు రాలుతాయి. అది కోర్టుల ద్వారా అవ్వచ్చు, ప్రభుత్వం ద్వారా అవ్వచ్చు, ప్రజల ద్వారా కూడా అవ్వచ్చు. అందులో ఎటువంటి మొహమాటం లేదు. రేపొద్దున నేనైనా అంతే, నా విషయంలోనే అంతే. నేనేం ఎక్సెప్షన్ కాదు, నేనేం అతీతుణ్ణి కాదు. నా వల్ల పొరపాటు జరుగుతుంది అంటే ప్రజలు ఖచ్చితంగా నన్ను పక్కన పెడతారు. కానీ వాస్తవాలు మాట్లాడాలి, అది వాస్తవంగా జర్నలిజం అంటే. ఇది నేను చాలామంది దగ్గర నుంచి నేను నేర్చుకున్నటువంటిది.
కానీ ఇలాగ వచ్చి ప్రజల గొంతు అంటే ప్రజల గొంతు కేవలం మీరు ఒక్కళ్ళే కాదండి, ప్రజలకు 5 కోట్ల ప్రజలకి సాక్షి మాత్రమే గొంతు కాదు, చాలామంది ఉన్నారు వాస్తవాలు తెలియజేసేటువంటి వాళ్ళు. కానీ మీలా డబ్బు దశకం పలుకుబడి ఇవన్నీ పెట్టుకొని వెనకాల నుంచి ప్రజలకి అబద్ధాలు మాత్రమే పంప్ చేసుకుంటూ వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు అయితే డెఫినెట్గా లేరు. అందులో అగ్రగణ్యులు మరి వారే అని చెప్పి చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కింద కూడా చాలామంది చెప్పారు ఎఫ్ఐఆర్స్ ఎందుకు పబ్లిష్ అయ్యాయంటే ఫేక్ న్యూస్ పెట్టినందుకు అని. జగన్మోహన్ రెడ్డికి ఫేక్ న్యూస్ చేయడానికి ఏమీ హక్కులు ఇవ్వలేదు ఎవరూను, ఛానల్ పేపర్ ఉన్నంత మాత్రాన అని చెప్పి కూడా అంటున్నారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్న పాయింట్ తోటి లేదంటే ఉన్నటువంటి ఆర్టికల్ 19 భావ ప్రకటన స్వేచ్ఛ, వీటి ద్వారా మా ఇష్టం మేము రాస్తాం ఇది అంటే రాసిన చోటే తోలుల్చి పక్కన కూర్చోబెడతారు అనేది ప్రజలు మొన్నే కదా ఇచ్చిన తీర్పు, 1.5 ఏళ్ల క్రితం ఇచ్చారుగా, కర్రు కాల్చి పెట్టారు గట్టిగా, కూర్చోడానికి కూడా లేకుండా. అందుకే కదా అసెంబ్లీకి కూడా రావట్లేదు. ఇప్పుడు వచ్చి దీని మీద ఇలాంటి మాటలు మాట్లాడడం, అందులోని ప్రజాస్వామ్యంలో నియంతృత్వం అని చెప్పి. నియంత ఎవడో తెలియదా ప్రజలకి? నియంతృత్వం అంటే ఏంటో చూపించలేదా? ఎంతమంది దళితుల్ని హింసించారు, ఎంతమంది దళితుల్ని చంపారు. అక్కడ దళితులు అన్న పాయింట్ ఒక్కటే కాదు, రాష్ట్ర ప్రజల్లో ఎంతమంది ఇబ్బంది పడ్డారు తెలీదా? ఇప్పుడు వచ్చి జర్నలిజం మీద విలువలు ఇవన్నీ చెప్తున్నారు. వలువలు కూడా తీసేసినటువంటి విలువలతో ఉన్న ఈ జర్నలిజం ఇది అవసరం లేదు రాష్ట్రానికి. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.